పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కృపా సత్య సంపూర్ణుడా కృపా వాక్యమై ఉన్న యేసు ఆరాధనా వాక్యమై ఉన్న యేసు ఆరాధనా జీవవాక్యమై ఉన్న యేసు ఆరాధనా జీవవాక్యమై ఉన్న యేసు ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దుఃఖించు వారిని ఓదార్చువాడా దుఃఖించు వారిని ఓదార్చువాడా ఆశగల ప్రాణము తృప్తిపరచువాడా ఆశగల ప్రాణము తృప్తిపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత జాలి నా యేసు ప్రభువా జయశాలి నా యేసు ప్రభువా నీ కృప నాపై లేకపోతే కృప నాపై లేకపోతే ఈనాడు నశించిపోయెను ఏనాడో నశించిపోయెను నీ కృప నాపై లేకపోతే నీ కృప నాపై లేకపోతే ఈనాడు నశించిపోదును ఏనాడో నశించిపోయెను నీ వలనే జీవించుచున్నాను నీ వలనే జీవించుచున్నాను ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి చెప్పాలి. ఆరాధనా గట్టిగా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు ఆరాధన స్తుతి ఆరాధనా అందరూ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన
స్తుతి ఆరాధన. ఆరాధన అందరూ చెప్పాలి. ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ కృప నాపై లేకపోతే లేకపోతే ఏనాడో నశించిపోదును. ఏనాడో నశించిపోదును. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన కృప లేకపోతే ఇప్పటికి మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉండేవారు. ఎంతోమంది అలా వెళ్ళిపోయారు. ఈరోజు జీవిస్తున్నది ఆయన కృప వలన. మర్చిపోకండి, ఈరోజు మనం జీవిస్తున్నది ఆయన ప్రేమ వలన. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఆయన కృప వలన. ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఆమేన్. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా చాలా శ్రద్ధగా విందాము. సమయాలు నేర్చుకోండి. 12:45 ఆరాధన, 1 గంటకి వాక్యం. ఇంకా ముందుకి సమయాలు మారుతాయి. సమయం మెయింటైన్ చేయండి. ఈరోజు తీతు అనే ఆయనకు పౌలు రాసిన పత్రిక 198వ పేజీ. తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 198వ పేజీ.
2వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేస్తున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. 1 బోధించు, 2 హెచ్చరించు, 3 అధికారంతో దుర్బోధను ఖండించు. నిజమైన సేవకుడు బోధించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, క్రమమైన మార్గంలోకి నడిపించాలి. లాస్ట్లో అంటాడు, నిన్నెవరిని తృణీకరింపనీయకుము, అంటే నువ్వు కూడా నాలాగా ఉండాలి అని పౌలు తీతుతో చెప్తున్నాడు. పౌలు ఎవరిలాగా ఉన్నాడు అంటే యేసులాగా ఉన్నాడు. పౌలు యేసులాగా ఉన్నాడు. పౌల్లాగా తీతు ఉండాలి, పౌల్లాగా ఫిలమోస్ ఉండాలి, పౌల్లాగా ఒనేసిము ఉండాలి, పౌల్లాగా తిమోతి ఉండాలి, పౌల్లాగా మార్కు ఉండాలి, పౌల్లాగా ఇశ్రాయేల్ ఉండాలి, ఇశ్రాయేల్లాగా మీరందరూ ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. బాగా అర్థమైంది అనుకుంటాను. అలా ఉండని వారిని వద్దు అని బైబిల్ చెప్తుంది. అలా ఉండని వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు అని బైబిల్ స్పష్టంగా మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ బోధ అధికార సంబంధమైన బోధ. అంటే నేను బోధించడానికి నాకు అధికారం ఇచ్చింది ఎవరు అంటే యేసు ప్రభువు. ఈ బోధ అధికార సంబంధమైన బోధ. ఏదో మనకు మనం నేర్చుకుని మనకు మనం సేవకులమైపోయి మనకు మనం బోధించే బోధ కాదు. కాబట్టి ఇది అధికార బోధ గనక మీకు ప్రమాదం. ఎలాంటి ప్రమాదం అంటే ఈ అధికారాన్ని నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని దేవుడు ఉపేక్షించడు, మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఉదాహరణకి మీరు ఆశీర్వాదం లేని వారుగా అనుకుందాం. మీరు ఇంకా బోధలోకి రాలేదు అనుకుందాం, మీరు ఇంకా వాక్యంలోకి రాలేదు అనుకుందాం. ఈరోజు దేవుడు డిసెంబర్ 21 అని అనుకుని మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఎంత ప్రమాదమో తెలుసా? ఆయన ఒకవేళ 2025 డిసెంబర్ 21 కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఆ కుటుంబం మారకపోతే 2035 వరకు ఆశీర్వాదం ఆపేస్తాను అనొచ్చు. దేవుని స్తోత్రం. అంటే 10 ఏళ్ళు బంధు, లేదా 20 ఏళ్ళు, లేదా మొత్తం జీవితం. ఎందుకంటే మనకు దృష్టాంతరాలు ఉన్నాయి. 40 రోజులకి 40 ఏళ్ళు బంద్ చేశాడు. అలాగే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాడు. కాబట్టి దేవుడు మళ్ళీ స్వభావాన్ని మార్చుకోడు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖున మీ మీద ఒక నిర్ణయం దేవుడు తీసుకుని 2035 వరకు నేను వీరిని ఆశీర్వదించను అనుకున్న తర్వాత 22వ తారీఖుని
మీరు సంపూర్ణంగా దేవుళ్ళలోకి మారిపోయిన 2035 వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. హల్లెలూయా. ఒక్కరోజులో మీరు మారిపోయినా ఆశీర్వదించడు. అది దేవుడి సిస్టమ్. అది అలాగే మనకు ఎక్కువ సమయం కాదు, కానీ ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహెజ్కేలు, ఇర్మియా, మలాకి, యెషయా అందరూ ప్రార్థన మొదలుపెట్టారు. జకర్యా, ప్రభువా 70 సంవత్సరాలు అయిపోయింది కదా, 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇకనైనా ఆశీర్వదించవా అని అడగటం మొదలుపెట్టారు. అమ్మ అటు ఇటు చూడకును, అటు ఇటు చూడు, ఇటే చూడు, నిదానంగా చూడు. అదే చెప్తున్నాను. అటు ఇటు చూస్తే 10 ఏళ్ళు బంద్ చేసాడు అనుకో నేను, నీ జీవితం ఏమవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి మాటలు ఏదో ఎడాకోళంగా వెనకండి. ఈ నాటకాల కథలు, హరికథలు, బుర్రకథలు, ఆ గుళ్ళకాడ ఈ గుళ్ళకాడ చెప్పే కథలు కాదు. జీవం గల దేవుని మాటలు ప్రమాదంలో పడిపోతారు. మీరు దేవుడి మాటలు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడతారు. 70 ఏళ్ళు అయిపోయింది కదా అన్నప్పుడు దేవుడు అంటాడు అక్కడ జకర్యాలో, అయిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు ఆశీర్వాదం మొదలు పెడతాను అంటాడు. అంటే 70 పూర్తయ్యేదాకా ఆశీర్వదించడు. తర్వాత ఇంకొక మాట మనం ఆలోచిస్తే అబ్రహాం తోటి అంటాడు, వాళ్ళ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి కనుక 400 సంవత్సరాలని వీళ్ళని నేను వాళ్ళకి బానిసలుగా అప్పచెప్తాను అన్నాడు. ఎన్నేళ్ళు అండి? దాని నుంచి బయటకు రారాళ్ళు. 400 సంవత్సరాలంటే ఎన్ని తరాలు? 4 తరాలు వెళ్ళిపోతున్నాయి. అందుకే చాలామంది కుటుంబాలు చూడండి, 4, 5, 10, 15 తరాల నుంచి ఆశీర్వాదం లేదు. మీకు తెలుసా, నా కుటుంబంలో నాకు తెలిసిన 5, 6 తరాల నుంచి నా వరకు ఆశీర్వాదం లేదు. వింటున్నారా? నేను కూడా అదే దారిలో ఉంటూ ఇంకొక 5, 6 తరాలు ఆగిపోయి ఉండేది. మీ జీవితాన్ని ఈరోజైనా పరీక్షించుకోండి. మా నాన్న ఎలా ఉన్నాడు, మా తాత ఎలా ఉన్నాడు, మా ఇంటి వెనకాల వారు ఎలా ఉన్నారు, మా జీవితాలు ఎలా ఉన్నాయి, మా పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి. పరీక్షించుకోవద్దు. ఏదో అలా వెళ్ళిపోవటమేనా కదా? పరీక్షించుకోవద్దు. ఆశీర్వాదం ఎందుకు లేదని అడగొద్దు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు చాలా నిర్లక్ష్యం చేస్తూ చాలా ప్రమాదంలో పడతారు. ఆశీర్వాదం లేకపోతే చచ్చిపోయిన వాళ్ళతో సమానం. తెలుసా మీకు ఆ విషయం? చచ్చిపోయిన వాళ్ళతో సమానం ఆశీర్వాదం లేకపోతే. వింటున్నారా? 400 సంవత్సరాలు శపించిన దేవుడు 400 సంవత్సరాలకే విడుదల చేశాడు అనుకుంటున్నారా మీరు? 400 సంవత్సరాల తర్వాత మరీ 30 సంవత్సరాలు వెయిట్ చేసి మోషేని పంపించి 430 సంవత్సరాల తర్వాత విడుదల చేశాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? శాపము అంటే తిండి లేకుండా బట్టలు లేకుండా అయిపోవటం కాదు. దేవుడు మీతో ఉండడు. దేవుని స్తోత్రం. అంటే ఏ ప్రమాదం సంభవించినా దేవుడికి మీకు ఏ విధమైన సంబంధం ఉండదు. ఒకసారి మీ వెనకాల ఉన్న వారి కుటుంబాల గురించి ఆలోచించుకోండి. మీ పిల్లల గురించి ఆలోచించండి. మీకు ఎంతో ఆశ, మా పిల్లలు వచ్చి వాక్యం వింటే రారు. ఇది ఎవరేం చేయలేరు. వారు శాపగ్రస్తులై ఉన్నారు. వారు అందుకొరకే నియమించబడ్డారు. ఇక్కడ బైబిల్ ఇంకో మాట ఉంది, కొందరు నిందల పాలగుటకును కొందరు మేలు పొందుటకును లేస్తారు అన్నాడు. హల్లెలూయా. కొంతమంది పాతాళానికి వెళ్తానికి, కొంతమంది పరలోకం వెళ్తానికి లేస్తారు అన్నాడు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించటానికి కుదరదని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు అని తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే మీరు
కొనబడిన వారు. దేవుని స్తోత్రం. ఎవరి చేత కొనబడ్డారు? యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డారు. చూడండి, కొంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా రారు. ఎంత నిర్లక్ష్య ధోరణి చూడండి. సమయం పాటించరు, రారు, ఇర్రెగ్యులర్గా ఉంటారు, వాక్యంలో ఉండరు, ప్రార్థనలో ఉండరు, తప్పుడు మాటలు పనులు చేస్తూ ఉంటారు. ఎంత ప్రమాదమో తెలుసు. అది చాలా చాలా ప్రమాదం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కాబట్టట మనము కృపను పోగొట్టుకోకూడదు, కృపను నిర్లక్ష్యం చేయకూడదు. మీకు విషయం తెలుసా? మరణించే వరకు మీకు తెలియదు. కొంతమందికి నిద్రపోగు, మరణించే వరకు తెలియదు. మరణించిన వెంటనే తెలిసిపోతుంది. మరణించిన వెంటనే తెలిసిపోతుంది నీకు. అర్థమైందా? ధనవంతుడికి లాజరుకి చచ్చిన క్షణంలో తెలిసిపోయింది ఆడు పొత్తుకులాడకి. దేవుని స్తోత్రం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండం. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. బతికినంతకాలం ఎలా ఉన్నారు? రివర్స్. ధనవంతుడు భలేగా ఉన్నాడు, లాజరు హింసలు పొందుతున్నాడు. చచ్చిపోయిన వెంటనే ఏమైంది? తారుమారైంది. అందుకే దేవుడు ఎప్పుడు చెప్పినా చనిపోయిన తర్వాత గురించి మాట్లాడతాడు. చనిపోయిన తర్వాత గురించి మాట్లాడతాడు. చనిపోయిన తర్వాత జీవితం బాగుండాలంటే బతికున్న జీవితం దేవుడి కొరకు అంకితం చేయాలి. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రత్యక్షమై దేవుని కృప. ఇప్పుడు మీకు తెలుసా, యేసు ప్రభు రక్షకుడు అని తెలిసి రక్షణ పొందని వారందరినీ నరకంలో వేసేస్తాడు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే యేసు ప్రభువులో రక్షణ పొందండి అని విన్న తర్వాత మీ కుటుంబాల్లో కానీ, బయట కానీ, సువార్తలో కానీ ఎక్కడెక్కడ విన్నారో వాళ్ళు రక్షణ పొందకపోతే వాళ్ళని నరకంలో వేయటం ఖాయం. దేవుని స్తోత్రం. అలా చెప్పండి, ఎందుకు నరకంలో వేస్తాడు వాళ్ళని? ఎందుకు నరకంలో వేస్తాడు? మార్కులో చెప్తాడు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. మీ ఇంట్లో చాలామంది నమ్మలేసి చూడండి, మీ బంధువుల్లో చాలామంది నమ్మలేసి చూడండి, మీ కుటుంబాల్లో చాలామంది నమ్మలేసి చూడండి. పైగా హేళన చేస్తున్నారు. వాళ్ళందరూ అగ్నిగుండంలో పడేస్తాడు దేవుడు. మళ్ళీ ఏం అప్పీల్ ఏమీ లేదు, మాట్లాడుకునే పరిస్థితి ఏమీ లేదు. రెండవదిగా రక్షణ పొంది పాపం చేసేవారిని కూడా అగ్నిగుండంలో పడేస్తాడు. రక్షణ పొందని వారిని పడేస్తాడు, రక్షణ పొంది పాపం చేసేవారిని పడేస్తాడు. కాబట్టి ఈ కృప ప్రత్యక్షమై. చూడండి, దేవుని కృప మొదటిసారి యేసుక్రీస్తుగా వచ్చాడు. దేవుని కృప యేసుక్రీస్తుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మొట్టమొదట రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదట ఎందుకు వచ్చాడమ్మా? రక్షించటానికి వచ్చాడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రెండోసారి ఎందుకు వస్తాడు? శిక్షించటానికి వస్తాడు. హల్లెలూయా. కొదమ సింహమై కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవురా, పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని
చేరుటకై నీవు ప్రభు సన్నిధిని చేరుటకై ఇళ్ళను కట్టుచు పెళ్ళికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు జనులను కట్టుచు పెళ్ళికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు జగముల జనులు దిగులు లేనప్పుడు జగముల జనులు దిగులు లేనప్పుడు దొంగవలే దొరైవచ్చు దొంగవలే దొరైవచ్చు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు సన్నిధిని చేరుటకై ఆదినమైనను ఆగడి అయినను పరమునదుగను ధరణిలో మనుజులు ఆదినమైనను ఆగడి అయినను పరమునదుగను ధరణిలో మనుజులు ఎవరును గాని ఎరుగని ఎరుగను ఎవరును గాని ఎరుగని ఎరుగను మెలకువతో యేసు పిలుపును వినుచు మెలకువతో యేసు పిలుపును వినుచు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు సన్నిధిని చేరుటకై ఎత్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా ఎత్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేశుని రాజ్యము చేరా రక్షకుడేశుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు సన్నిధిని చేరు. దేవుని స్తోత్ర వింటున్నారా? సడన్గా వచ్చేస్తాడు, తీర్పు వచ్చేస్తుంది. ఎత్తపడేవాళ్ళు ఎత్తపడిపోతారు, దిగబడేవారు దిగబడిపోతారు, గుండెలు బాదుకుంటారు. ఏం ప్రయోజనం? అందుకే జీవం ఉండగానే బతికుండగానే విడిచిపెట్టండి పాపాన్ని, లోకాన్ని. దేవుని స్తోత్రం. ఏ రోజు వస్తుందో తెలియదురా. అక్కడ అమ్మా ఏదో ఆలోచనలో ఉన్నావు నువ్వు. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటారు. కంటిన్యూషన్ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరు ఎప్పుడు మానేస్తారో తెలియదు. అరగంట అయింది, వాక్యం ప్రారంభమై ఇప్పుడు వస్తున్నారు కొంతమంది. నిర్లక్ష్య ధోరణి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణం అంతా ఇంచుమించు 4-5 నెలల్లో కాంపౌండ్ వాళ్ళు గేటు తాళం, ఆ తాళం టైం ప్రకారం వేసేస్తారు. ఎవరు వచ్చినా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సరే, వెనక్కి వెళ్ళిపోమంటారా మమ్మల్ని? వేరే సంఘాలు లేవా? నిరభ్యంతరంగా వెళ్ళిపోతున్నాయి తాళం లేని సంఘాలకి. ఇక్కడ తాళం మాత్రం యేసు ప్రభు వేస్తాడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా అమలు జరుగుతాయి అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మొట్టమొదట కృపతో ప్రత్యక్షమయ్యాడు.
రక్షించటానికి. ఇప్పుడు మనందరం రక్షణ పొందామా? రక్షణ పొందిన వారందరూ చేతులు ఎత్తండి. రక్షణ పొందారు అంటే మొదటి కృప వాడుకున్నారు, రక్షణ పొందారు కదా. మనం ఎంతసేపు చూసుకున్నా ఆ బట్టలు రంగులేం మారవు, అది మనం చూసుకోవద్దు కదా. చూసుకుంటే రంగులు మారుతాయా, డ్రెస్సులు మారుతాయా? కొంచెం దేవుడి మీద లక్ష్యం ఉంచండి, ఆ చిరాకు పనులు మానేయండి. ఏం చూసుకుంటే మారిపోద్ది? రంగు మారుతుందా, రూపు మారుతుందా? జాగ్రత్తగా వినండి. దేవుడు వాక్యం వినడానికి ఎంత శ్రద్ధ. కాబట్టి మనము రక్షణ వచ్చిన తర్వాత ఉండవలసింది ఏంటి? భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి రెండు వదిలేయాలి. భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు. అర్థమైందా? భక్తిహీనత అంటే ఇదే, సరిగ్గా రాకపోవడం, సరిగ్గా ప్రార్థించకపోవడం, సరిగ్గా వాక్యం చదవకపోవడం, సరిగ్గా దేవుళ్ళో నిలబడకపోవటం, దీని పేరు భక్తిహీనత. మరి భక్తిపరులు ఎవరు కదా? సింహాల పోనులో వేస్తామంటే కూడా ప్రార్థన మానని వారు, అగ్నిగుండంలో వేస్తామంటే కూడా దెయ్యానికి దండం పెట్టిన వారు భక్తిపరులని లెక్క. దేవుని స్తోత్రం. వాళ్ళు దేనికి లోపడరు, ఎవరికి లొంగరు, దేనికి లొంగరు, డబ్బుకు లొంగరు, మరి దేనికి లొంగరు వారు. కాబట్టి ఈ భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలు. దాంట్లో మొదటిది డబ్బు, తర్వాత కామం, తర్వాత రకరకాల వ్యసనాలు, తాగుళ్ళు, జోదాలు కదా. వింటున్నారా? తాగుళ్ళు, జోదాలు కదా. ఇలాంటి బాగా భయంకరమైనటువంటి దురలవాట్లు, డబ్బు కోసం పేకాట్లు, డబ్బు కోసం బెట్టింగులు, డబ్బు కోసం లాటరీలు, డబ్బు కోసం మోసకరమైన పనులు, రకరకాలైనటువంటి విన్యాసాలు డబ్బుల కోసం. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి రారు. వింటున్నారా? దేవుడి కోసం యథార్థంగా జీవించేవారికి ప్రతి అవసరం బ్రతుకున్నంతకాలం దేవుడే పంపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? చాలా దారుణమైన వ్యక్తుల్ని చూస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్లో ఒక అతను అంటాడు, సెల్ ఫోన్లో వచ్చి నాకు మోసం జరిగిందండి అన్నాడు. సెల్ ఫోన్లో ఎలా మోసం జరిగింది అని నేను అడిగాను. మీరు 1000 రూపాయలు ఆడండి మీకు 10,000 వస్తాయి అన్నాడండి. నేను 1000 రూపాయలతో మొదలెట్టానండి, 10,000, 20,000, 30,000 వచ్చినాయండి. మళ్ళీ ఆడానండి, మొత్తం 4 లక్షలు పోయినాయండి అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, సెల్ ఫోన్లో ఆడించినోడి తప్ప, ఆడినోడి తప్ప? గట్టిగా చెప్పండి. మరి ఇంకెందుకు ఆడిని తిట్టుకోవటం? మరి అదే సెల్ ఫోన్లో మేము చూస్తున్నాం, మరి మేము ఆడమే. 20 కోట్లు మీకు వద్దా? అల్లరి చేయను. 20 కోట్లు మీకు వద్దా? కేరళ బంపర్ లాటరీ అంటాడు, నిమిషానికి ఒకసారి చూపిస్తాడు. 20 కోట్లు ఎవరికి చేదు చెప్పండి కదా. మీకు విషయం తెలుసా? 20 కోట్లకి ప్రజలు కట్టేది 200 కోట్లు. ఆడికి 200 కోట్లలో 20 కోట్లు వచ్చేది 200 కోట్లలో ఒక్కడికి. ఆడంటాడు, ఆ ఒక్కడు నువ్వేందుకు కాకూడదు? నీ బతుకంతా లాటరీ బతుకే. చూసారా? వింటున్నారా? వాళ్ళ తప్పు కాదు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు తప్పు కాదు, ఈడిది తప్పు, దీనిది తప్పు కదా. ఒక అమ్మాయి వస్తుంది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటుంది.
కదా, మంచి అందమైన ఫోటో పెడతాడు. నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మెసేజ్లు ఇవ్వండి అంటుంది. అర్థమైందా? దాన్ని పెళ్లి చేసుకుంటామని చాలా మెసేజ్లు వెళ్తాయి. ఆ మెసేజ్లన్నింటికీ యూట్యూబ్ వాడు, ఫేస్బుక్ వాడు డబ్బులు ఇస్తాడు దానికి ఎప్పుడో పెళ్ళి అయిపోయి ఉంటుంది. అర్థమైందా? సరే, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ మూలమేంటి చెప్పాలి? మూలమేంటి? దురాశ. ఎవరి స్తోత్రం. మూలమేంటి? దురాశ. సరా, ఈ దురాశ విసర్జించి, భక్తిహీనత విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. గట్టిగా చెప్పండి. ఏంట నిరీక్షణ? ఏంట నిరీక్షణ? మొదటి కార్యం అయిందా? వచ్చాడా? రక్షణ ఇచ్చాడా? చెప్పండి అందరూ. వచ్చాడా? రక్షణ ఇచ్చాడా? చెప్పాలి గట్టిగా. రెండో కార్యం ఏంటి? రక్షణ పొందిన వారిని తీసుకెళ్తానికి వస్తాడు. హల్లెలూయా. చూసారా? చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడో మళ్ళీ అలా వస్తాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడో మళ్ళీ అలా వస్తాడు. కానీ ఈసారి ఎవరు తీసుకెళ్తాడు? జయించిన వారిని. దేవుని స్తోత్రం. ముందు వచ్చినప్పుడు పాపాత్ముల కొరకు వచ్చాడు. చెప్పాలి అందరూ. ముందు వచ్చినప్పుడు పాపాత్ముల కొరకు వచ్చాడు. రెండోసారి ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు వస్తాడు. హల్లెలూయా. రెండోసారి పరిశుద్ధుల కొరకు మాత్రమే వస్తాడు. రెండోసారి బాబు నాయన. ఒకసారి వీళ్ళ అత్తగారు మాణికమ్మ గారు ఏలూరులో ఎవడో పాస్టర్ చెప్పాడట, ఏం బాధపడొద్దు, యేసు ప్రభు రెండోసారి వచ్చే ముందు సీక్రెట్గా ఒకసారి వస్తాడు, ఎవరైనా తేడాగా ఉంటే మాణికమ్మ జాగ్రత్తగా ఉండమ్మా రేపు వస్తున్నా అని చెప్పి వెళ్తాడంట. అసలు ఆ పాస్టర్ ఎవడన్నా ఎందుకులే బాబా అంతే. ఇలాంటి నాటకాలు ఏముండవు కదా, అలాంటి కార్యక్రమాలు ఏముండవు. హఠాత్తుగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. మీకు అందరికి ఇంకా చాలా బాగా తెలిసిన వాక్యం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. అందరికీ తెలిసిన వాక్యం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14:3. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవును. ఇంకేం కావాలి మీకు? ఎంత స్పష్టంగా యేసయ్య మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో నువ్వు తల మీద కొడితే పని అవుతాడు, వాళ్ళిద్దరిని దూరంగా పెట్టు, లేకపోతే దాన్ని ఇక్కడ కూర్చోబెట్టి నా దగ్గర రాయడాగా కూర్చో ఇక్కడ మళ్ళీ మాట్లాడమంటే చూడు, జాగ్రత్తగా వినండి. ఇది ఇల్లు అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసు పాపం. ఇంటికాడ అయితే మొత్తం దుమ్ములాటే.
జాగ్రత్తగా వినండి. దీంట్లో చక్కని మర్మం ఉంది, మీకు తెలియదు. యేసుప్రభు అంటున్నాడు, నేను మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను, నేనుండు స్థలములో మీరుండేలాగా మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? అందుకే ఆర్ఆర్కే గారు రాశారు, యేసులాగే ఉండాలి. ఇప్పుడు అక్కడికి ఎవరిని తీసుకెళ్తారు? యేసులాగా జీవించిన వారిని మాత్రమే. హల్లెలూయా చెప్పండి. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు చెప్పాలి. ఎక్కడున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆయన ఉన్న కాడకే తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? యేసులాగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తానికి వస్తాడు? యేసులాగా జీవించే వారిని మాత్రమే. హల్లెలూయా. అర్థమైందా? ఎలాగా? అందుకే ఆయన రాశాడు, యేసులాగే ఉండాలి, యేసులాగే జీవించాలి, అప్పుడే నేను పైకి ఎగసిపోవుదును. ఓకే, కాబట్టి చూడండి, ఇక్కడ మహాదేవుడు రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఈ మధ్యన ఆ పీడి సుందరరావు బ్యాచి, వంకాయల బ్యాచి, కూరగాయల బ్యాచి, ఆనపకాయల బ్యాచి, గుమ్మడికాయల బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి పని పాట ఏం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఈ మధ్యన ఒకడు మొదలెట్టాడు, యేసు ప్రభు దేవుడు కాడని ఒకడు, కుమారుడని ఒకడు, కాదని ఒకడు, ప్రవక్తనొకడు, కాదనొకడు. ఎందుకు వాక్యం చదవరాయిల్లో? వాక్యంలో చూడండి, మీరు ఎవరితోటైనా చెప్పచ్చు ఈ మాట. చూడండి, మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ఎవరక్కడ? మహాదేవుడు. నీకెందుకు సందేహాలు వస్తున్నాయి? ఈ వంకాయలు బెండకాయలు బ్యాచ్ కాదు. వాళ్ళు పుచ్చిపోయిన బెండకాయల బ్యాచ్. పుచ్చిపోయిన వంకాయలు ఉంటాయి చూసారా కదా? తెలుసా మీకు? పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయిన బెండకాయలు, పుచ్చిపోయిన కూరగాయలు కొనేవాళ్ళు ఉన్నారా? నేను చెప్పనా? ఉన్నారో లేదో చెప్పనా? కూరగాయలు కొట్టుడే చెప్పాడు నాకు, పుచ్చిపోయిన ఎవరు పట్టుకెళ్తారో అన్న. మరి మీరు ఎవరికి చెప్పకుండా అన్నాడు. నేను చెప్తే మైకులో చెప్తానన్నా. పుచ్చిపోయిన కూరగాయలు అంటే హోటల్లో చట్నీకి పట్టుకెళ్తారు అన్నాడు. అంటే చట్నీలు పుచ్చిపోయిన వంకాయలతో కూరగాయలతో చేస్తున్నారు అన్నమాట. అయ్యి బాబోయ్, ఏం చేయాలండి? ఇంకా ఇక్కడ చట్నీలు అలాగే చేస్తున్నారా ఏంటి? అంచేత వేస్టేజే ఉండదంట వాళ్ళకి. ఎవరికైనా వేస్టేజ్ అంతా ఇక్కడికే వస్తుంది. అసలు ఎవరికే వేస్టేజ్ ఉండదు. అందరూ వేస్టేజ్ ఏదో విధంగా ఉపయోగించేసుకుంటారు, కానీ ఆ వేస్టేజ్ అంతా వచ్చేది ఇక్కడికే. అందుకే శ్రీకర్ హాస్పిటల్ యాపిల మనకాడు ఫోన్ చేసింది, నన్ను అడిగింది, శ్రీకరా యాపిల న్యూ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చినాను. న్యూ లైఫ్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో అదొకటి వచ్చిందంటే ఈ మధ్యన మనం ఒకటి పెడతాం ఓల్డ్ లైఫ్ అని. ఏంటండి ఇవన్నీ? పుచ్చుకొని అన్నీ లోపల పోతే ఆ పురుగులన్నీ లోపల పోయి కదా. మొన్న అంటున్నాడు ఒక అతను, కాలీఫ్లవర్ ఉండేటప్పుడు చూడండి జాగ్రత్త, వేడి నీటిలో కడగండి, కాలీఫ్లవర్లో ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని పురుగులు ఉంటాయని చెప్తున్నాడు. అక్కడ పట్టేసింది, ఇక్కడ పట్టేసింది, అవన్నీ తినేసి బయటికి, ఇక్కడ పట్టేసింది, అక్కడ పట్టేసింది, ఇక్కడ పట్టేసింది. పట్టేకేం జరుగుతుంది? బయటికి ముట్టుకోకూడదు. ఆనంద్ బయట తింటావు నువ్వు? అసలు నేను తినేదే బయట అన్నట్టు చూస్తున్నా. ఓకే, నీ కూతురు గొడవ పెట్టి మొక్క మధ్యలో మాకు కదలే పాపం, నీకే గొడవ. ఓకే, చూడండి, మహాదేవుడు రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క
ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. ఇప్పుడు చెప్పండి, మీరందరూ వాక్యాన్ని అర్థం చేసుకోండి. అమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు? యేసయ్య కోసం. అమ్మ, నువ్వు యేసయ్య కోసం, నువ్వు యేసయ్య కోసం. ఇలాగా ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ యథార్థంగా జీవించే వారి కొరకు మాత్రమే యేసు వస్తున్నాడు. హల్లెలూయా. లోకంలో డబ్బులు, బిల్డింగులు, మేడలు, సెల్ ఫోన్లు, అంతే కదా, అర్జెంట్ ఫోను, వాటి కోసం, లోకం కోసం, తిండి కోసం, కామం కోసం, లోకంలో ఉండేవాటి కోసం, ఎదురు చూసేవాళ్ళ కోసం యేసు రాడు. యేసు కోసం ఎదురు చూసేవాళ్ళ కోసం మాత్రమే యేసు వస్తున్నాడు. వింటున్నారా? ఇక్కడ చూడండి, మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. ఎవరి కోసం చూస్తున్నావు అమ్మా? యేసు కోసం. నువ్వెవరి కోసం చూస్తున్నావు? యేసు కోసం. నువ్వెవరి కోసం చూస్తున్నావు? డబ్బుల కోసం. నువ్వెవరి కోసం? మా అబ్బాయి వస్తాడు. మా అబ్బాయి వస్తుందని. వాళ్ళ పాస్టర్ గారు వస్తారని. వాళ్ళు ఎవరో ఏదో ఇస్తారన్నారు వాళ్ళ కోసం. ఎవరి కోసం? నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? పౌలు ఏమన్నాడు? పౌలు, జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? జీవించుచున్నది నేను కాదు. నేను జీవించుచున్నది. ఒక చోట చక్కని మాట ఒకటి ఉంది తెలుసా? అందరూ కలిసి నాతో చెప్పండి. జీవించువారు, గట్టిగా, పప్ప కాదు, జీవించువారు, గట్టిగా చెప్పాలి. జీవించువారు ఇక మీదట వారి కొరకు కాక వారి కొరకు మరణించిన యేసు కొరకు జీవించవలెను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎంత బాగా రాశాడు. మన కొరకు మరణించిన యేసు కొరకు జీవించడం అంటే ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే, మీ జీవితంలో జీవించినంతకాలం మచ్చ, ముడత, మరక ఉండకూడదు. హల్లెలూయా. మచ్చ, ముడత, మరక ఏమీ ఉండకూడదు. ఈ అమ్మాయ, అయ్య బాబోయ్, ఆ అమ్మాయ, అమ్మో, ఆవిడ, అయ్యో, ఆవిడ, అయ్య బాబోయ్, ఆయన చాలే, ఈయన వద్దులే, ఇలాంటి మాటలు మీకు ఉండకూడదు. ఇలాంటి పనులు మీరు చేయకూడదు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. గుర్తుపెట్టుకోండి, మనము ఒకవేళ ఎదురు చూడకపోయినా చచ్చిపోతాం. తప్పు చేసినా చచ్చిపోతాం. మంచి చేసినా చచ్చిపోతాం. నీతిగా ఉన్నా చచ్చిపోతాం. అవినీతిగా ఉన్నా చచ్చిపోతాం. నేనంటాను, ఎలాగూ చచ్చిపోతాం గనక నీతిగానే చనిపోదామని నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఎలాగూ చనిపోతాం గనక మంచిగానే చనిపోదామని నిర్ణయం తీసుకోవాలి. చనిపోవటం ఖాయం కదా, ఎందుకు అలాగా చనిపోవటం? మంచిగానే చనిపోదాం, నీతిగానే చనిపోదాం, యథార్థంగానే చనిపోదాం, పరిశుద్ధంగానే చనిపోదాం. ఒక చోట పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టించి తిని ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అంటే ఖచ్చితంగా జీవించేశాడు అతను. మీలో ఆ ఖచ్చితంగా జీవించాననేటటువంటి సాక్ష్యంతో మీరు నిద్రించాలి. ఇప్పుడు నేను నిద్రించిన యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అనేటటువంటి నిశ్చయతతోటి జీవించాలి. హల్లెలూయా. యేసు ఇప్పుడొచ్చినా పర్వాలేదు, యేసు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. యేసు ఎప్పుడొచ్చినా
పర్వాలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే నా దగ్గర పాపము లేదు, నా దగ్గర మోసము లేదు, నా దగ్గర వేషము లేదు, నా దగ్గర వ్యభిచారం లేదు, నా దగ్గర తాగుడు లేదు, నా దగ్గర దొంగతనం లేదు, నేను ఎవరికి బాకీ లేను, నేను ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. నేను పరిశుద్ధంగా యథార్థంగా ఎవరిది తినకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని వంచకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఈరోజు వచ్చినా యేసు పర్వాలేదు, రేపు వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. చూసారా అండి, అది ప్రత్యక్షత కోసం ఎదురు చూడటం. ఎందుకంటే ఎలాగో చనిపోయాక శిక్ష వచ్చేస్తుంది. మరి శిక్ష రాకుండా జీవించాలనే యేసు మన కొరకు పరయ్యాడు. కాబట్టి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ 3 లక్షణాలు చెప్పి నేను తొందరగా ముగిస్తాను. 3 లక్షణాలు చెప్పండి. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. చెప్పండి. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. చెప్పండి. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. స్వస్థ బుద్ధి అంటే మారు మనసు. చెప్పాలి. స్వస్థ బుద్ధి అంటే మారు మనసు. ఎవరి మనసు? యేసు మనసు. మీరు చెప్పండి. మీకు అందరికీ తెలుసు, మీకు తెలియంది ఏమీ లేదు. యేసుక్రీస్తు నిలబడ్డారు. అసలు ప్రపంచంలోనే ఒక అందమైన అమ్మాయి వచ్చి, యేసు ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను అందనుకోండి. యేసు ప్రభు, అమ్మా నిన్ను కూడా నేను ప్రేమించుచున్నానంటే వెంటనే కళ్ళంట నీళ్లు కారుతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మాయిని అమ్మా అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీరు అంటారా? ధనంజయ గడు అంటాడా? ఇప్పుడు వస్తాను మా ఆవిడతో చెప్పేసి అంటే రెండో పెళ్లి చేసుకుంటాకి మీ ఆవిడ ఉంది ఇక్కడ, దెబ్బలాటకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అదే మాట ఇంకొక ఆయన అన్నాడు బైబిల్లో. ఎవరైనా? యోసేపు. ఏమన్నాడు? నిన్ను నేను ప్రేమించున్నాను, ఆశిస్తున్నానంటే అమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్వస్థబుద్ధి అంటే ఏంటో అర్థమైందా? స్వస్థబుద్ధి అంటే ఏంటో అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైనా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి, అయ్యా ఎంత డబ్బు మీకోసం తెచ్చాము అంటే ఏమంటాడు? అయ్యా నాది ఈ లోకము కాదు, ఈ డబ్బు నువ్వే పట్టుకెళ్ళు అంటాడు. హల్లెలూయా చెప్పండి. మీలో ఎవరికైనా డబ్బులు తెస్తే ఇస్తామంటే పట్టుకెళ్ళిపోండి అంటారా? పట్టుకెళ్ళిపోండి అంటారా? గబగబా ఆ మనిషిని సంచితో సహా లోపలికి లాగేసి తలుపులన్నీ వేసేసి తాళం వేసేసి లోపల ఎవరికి చెప్పుకో, నేను ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పుకో. మరి స్వస్థబుద్ధి అంటే ఏంటండి? స్వస్థబుద్ధి అంటే ఏంటి? యేసుక్రీస్తు మనసు. హల్లెలూయా. ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? యేసుక్రీస్తు. చెప్పండి. ఒప్పుకోడు. చెప్పాలి అందరూ. యేసుక్రీస్తు మాట్లాడండి, చెప్పాలి. యేసుక్రీస్తు ఒప్పుకోడు. దేన్ని ఒప్పుకోడు? దేన్ని ఒప్పుకోడు? పాపాన్ని ఒప్పుకోడు. మరి మీరు చెప్పండి, మీరు చెప్పండి. యేసుక్రీస్తు ఒప్పుకోడు. నేను ఒప్పుకోనన్నవారు చేయొచ్చు చెప్పండి. నేను ఒప్పుకోనన్నవారు చెప్పండి. నేను ఒప్పుకోనన్నవారు చెప్పండి. నేను ఒప్పుకోనన్నవారు చెప్పండి. నేను ఒప్పుకోనన్నవారు చెప్పండి. అప్పుడు మన కోసం వస్తాడు యేసయ్య. హల్లెలూయా. నేను ఒప్పుకోను. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. స్వస్థ బుద్ధితోను నీతితో. నీతితో. అయ్యో రాజమండ్రిలో ఎవరిదో వస్తువు తెచ్చేసాను, అయ్యయ్యో అని మళ్ళీ ఎలాగా నేను ఆదివారం దాకా రాజమండ్రి వెళ్ళను అని లోపల కంగారు పడిపోయి ఫోన్ చేసి, అమ్మా మీ వస్తువు చూడకుండా కారులో తెచ్చేసానమ్మా
రాజమండ్రి నుంచి మళ్ళీ ఆదివారం పొద్దున్నే తీసుకొస్తానమ్మా అని చెప్పి ఆదివారం పొద్దున పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతామే నీతి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీతి అది, నీతి అది. ఒకళ్ళు వస్తువు మనకెందుకు, ఒకళ్ళ డబ్బు మనకెందుకు, ఒకళ్ళ మనిషి మనకెందుకు, ఇంకొకళ్ళ ఆస్తి మనకెందుకు, నాకు దేవుడిచ్చింది చాలు. హల్లెలూయా, ఇది నీతి, ఇది నీతి, ఇది నీతి. వింటున్నారా? ఇది నీతి. ఎక్కడో ఒక ఆయనకి నేను 20,000 ఇచ్చేసి వచ్చేసాను. 20,000 ఇచ్చేసి వచ్చేసాను. ఒక అరగంటకు ఫోన్ చేశాడు. మావయ్య అంటాడు నన్ను. మావయ్య అన్నాడు. ఎరా ఏంటి, నువ్వు 20,000 ఇచ్చావు కదా అన్నాడు. అవును రాయా అన్నాను. ఎంత తగ్గినాయి? తగ్గుతుంది కాదు, 4,000 ఎక్కువ ఇచ్చేసావు. 4,000 ఎక్కువ ఇచ్చావు నాకు. ఇంటికాడ ఉన్నావా అన్నాడు. ఉన్నాను. 10 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చి 4,000 చేతులు పెట్టేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది నీతి, నీతి అది. ఒకళ్ళ సొత్తు మనకొద్దు, నీ పొరుగువారు సొత్తు నువ్వు ఆశింపకూడదు. హల్లెలూయా, నీతి. అన్ని విషయాల్లోనే నీతి, అన్ని విషయాల్లోనే నీతి. ఒకసారి చాలా అడావుడిగా ఉంది, భోజనాలు జరుగుతున్నాయి. నా పక్కనే పాస్టర్ గారు ఉన్నారు. నేనేమో నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, గబగబా వెళ్ళి పడి పట్టుకుని ఉంచుంటాం అలవాట్లేదు. నేను అలా కూర్చున్నాను. ఆవిడ నిద్రవుతుంది. మీ అక్క ఏదన్నా ఇసురుతావమ్మా, బిళ్ళ చాక్లెట్ ఇసురితే లెగుతుంది. వింటున్నారా? మరి దూరంగా ఉన్నావు, లేకపోతే ఇచ్చినావు చాక్లెట్. వినమ్మ నిద్ర ఎలా వస్తుంది చెప్పండి. ఓ పాస్టర్ గారు వెళ్ళాడు పరిగెత్తుకొని, 2 ప్లేట్లు తీసుకున్నాడు. 2 ప్లేట్లు అంటే అన్నీ పెట్టించుకున్నాడు. నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు ఇస్రాయేల్ గారి కోసమే ఆ పళ్ళుని తెస్తున్నాడు. నేను కూడా ఇలా చూస్తున్నాను. ఆయన నా పక్క నుంచి వెళ్ళిపోయాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఈ పళ్ళెం కూడా ఆ పళ్ళెంలో దెమ్మరిచ్చి 2 పళ్ళెలు కలిపి తినేశాడు. వింటున్నారా? ఒక అరగంట ఆగమనమ్మా, ఎంత సమస్య అయినా సరే తప్పదని చెప్పు. ముఖ్యమంత్రి గారు ఫోన్ అయినా సరే ఒక అరగంట ఆగమని చెప్పు, వాక్యంలో ఉన్నానని చెప్పు. దేవుని స్తోత్రం. మీ ఫోన్లు అటెండ్ చేయకూడదు, ఇక్కడ స్విచ్ ఆఫ్ వేయాలి. వింటున్నారా? ఈ మధ్యన దరిద్రపు కాల్సో తెగొచ్చేస్తున్నాయి నాకు. ఇందాక మా షాలేమో చూపించాను, ఇలాగ ఒకేహాడు, ఇంకా రావు అన్నాడు. దేవుని స్తోత్రం. బ్లాక్ చేసి పాడయ్యాం. వింటున్నారా? 2వ పళ్ళెం కూడా మొదటి పళ్ళెంలో వేసుకుని అందరూ కూడా తెగ తిట్టేస్తున్నారు. ఇస్రాయేల్ గారికి ఇవ్వకూడదా, అలా తినేస్తున్నాడు అన్నారు. నేను దేవుడిని స్తోత్రం చెప్పాను. ఎందుకంటే ప్రభు ఆయనకి 2 చేతులు ఇచ్చావు, 3 చేతులు ఇచ్చి ఇంకో ప్లేట్ తెచ్చును. ఈ మనుషులండేళ్ళు పాస్టరు. పైగా నేను ఇలా బాధపడి లోపల నా దగ్గరికి ఇంకొక ఆయన వచ్చాడు. ఇస్రాయేల్ గారు ఎక్కడికి వస్తున్నారంటే అన్న, మనందరికీ లోపల ఏర్పాటు చేశారని నన్ను లోపల తీసుకెళ్ళిపోతుంటే అని చూస్తున్నాను. మాకు స్పెషల్ భోజనం పెట్టాడు దేవుడు 10 నిమిషాల తర్వాత. ఈ 10 నిమిషాల కంగారులో ఆర్డినరీ భోజనం తినేసాడు ఆయన. ఏమైనా స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ ఆశ్చర్యం ఏంటంటే వచ్చినా మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. నీతి లేదండి. పాస్టర్ గారు, పైగా పాస్టర్ గారు నీతులు లేవు. చూసారా? ఆ భక్తి. 3వదేంటి? ఏ భక్తి? నెబుకద్నెజరు అంటున్నాడు షద్రక్ మెషక్ అబేద్నెగోల గురించి, నేను అగ్నిగుండంలో వేస్తానన్నా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడం మానలేదు.
ఇది నిజమైన భక్తి అన్నాడు. హల్లెలూయా. భక్తి, నిజమైన భక్తి. జాక్పోనం గారు ఒక పెద్ద పుస్తకం రాశాడు, నిజమైన భక్తి, అబద్ధాల భక్తి. నిజమైన భక్తి ఏంటి? ఏమన్నా లేకపోయినా దేవుడి మీద భక్తి. అబద్ధాల భక్తి ఏంటి? ఏదైనా ఇస్తేనే, ఏదైనా చేస్తేనే, అన్నీ కావలసినవి ఇస్తేనే అది భక్తి. అది దొంగ భక్తి, కపట భక్తి, వేషధారణ భక్తి కదా. పవిత్రం ఉంది, చాలా భక్తి పర్రాలు. ఏదో ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది అనుకుందాం, అది ఇవ్వడం అనుకుందాం. ఇంకా భక్తి పోయినట్టేనా? వాళ్ళ అమ్మకైనా ఆవిడకి పోయినట్టేనా? చెప్పండి. వాళ్ళ అమ్మగారికి ఆవిడకి కూడా పోయినట్టేనా? భక్తిలో నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా. ఇంకా మంచిది ఉందేమో ఆయన ఉద్దేశంలో. మన అమ్మాయికి చెప్పాను, ఇంటర్వ్యూలో ఇదో అయింది, ఇంకా అవ్వలేదు, ఇంకా మంచిది ఉంది నీకు. వీళ్ళైతే 25,000 ఇస్తారేమో, తర్వాత వచ్చేది 40,000 ఇస్తారు, 50,000 ఇస్తారేమో కదా. వీళ్ళు ఏరి బొబ్బులు, సంతోషు మనకు సడన్గా గుర్తొచ్చారు. ఏరియాలో బయట ఉన్నారా? ఓకే, వింటున్నారా? నిజమైన భక్తి, నిజమైన భక్తి ఏమనాలి? శత్రుఘ్ మిషక్ దగ్గర ఏమనాలి? ఏమనాలి చెప్పండి? ప్రభువా, ఇంతకాలం మిమ్మల్ని ఆరాధించాం, ఇంతకాలం మిమ్మల్ని పూజించాం, ఇవాళ అగ్నిగుండంలో వేస్తావా? ఇలాగైతే మాకు ఈ భక్తి వద్దు అనాలో వద్దా? అన్నారా? మీరంటారా? ఏదో చేస్తామని నమ్ముకున్నాం, ఏదో చేస్తామని నమ్ముకున్నాం, చేయలేదు. ఇంకేం భక్తి? ఇది భక్తా? ఇది భక్తి కాదు. ప్రాణం పోయినా ప్రాణం ఉన్న భక్తి. హల్లెలూయా. చాలా పరీక్షలు. యోబుకు చూడండి ఎన్ని పరీక్షలు. అన్ని పరీక్షల్లోనే నిలబడిన భక్తి. ఇప్పుడు చెప్పండి 3. మొదటిది ఏంటి? మొదటిది 2, 3 భక్తి. ఈ 3 మారు మనసు అని చెప్పాలి మీరు. నీతి, దేవుని నీతి, భక్తి, నిజమైన భక్తి. బ్రతుకుచుండవలేను. ఎందుకు పావని? ఎందుకెలా బతకాలి? ఎందుకు బతకాలి? ఎత్తపడాలంటే. హల్లెలూయా. ఒకవేళ ఎత్తపడలేదు, బతుకుంటామా? అయిపోతాం. నేను ఒక ఆవిడ అంత నాతోటి, నేను ఆవిడతో మాట్లాడతలేదండి, 4 ఏళ్ళు అయింది, గొడవ పడింది. నేను అన్నాను, మాట్లాడమ్మా వెళ్ళి అన్నా. మాట్లాడను అంది. మాట్లాడు అన్నాను. నేను మాట్లాడను. అప్పుడు అన్నాను నేను, ఒకవేళ ఆవిడ చనిపోయినా నువ్వు చనిపోయినా మాట్లాడలేదన్న బాధ మిగిలిపోద్దేమో అన్నాను. ఆవిడ చనిపోదు, నేను చనిపోదు అంది. ఒకవేళ మీరు మాట్లాడకపోతే దేవుడికి కోపం వస్తుందేమో. దేవుడికి కోపం వచ్చినా నేను మాట్లాడినంది. తర్వాత 15 రోజులకి ఈవిడ మాట్లాడతలేని ఆవిడ చనిపోయింది. ఆవిడ. తర్వాత నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. మీరు మాట్లాడుకున్నారు, నేను మాట్లాడలేదు, నేను మాట్లాడకుండా ఉన్నా, చనిపోయింది ఆవిడ అని బాధపడుతుంది. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఆవిడతో మాట్లాడలేదు కనుక నీకు జరిగింది ఏంటో తెలుసా అన్నాను. ఏం జరిగిందంది? నువ్వు తీర్పులోనికి వచ్చావు అని చెప్పాను. దేవునితో నువ్వు తీర్పులోనికి వచ్చావు. జాగ్రత్త. కక్షలు పట్టకండి, మనుషుల మీద కక్షలు పట్టకండి, అది మంచిది కాదు. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనపడుతారు. హల్లెలూయా. మనుషుల మీద కక్షలు పట్టకూడదండి. చాలా ప్రమాదములు పడతారు, తీర్పులోకి వస్తారు. మీరు వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉదయకాలం ముందు చెప్పాను నేను, శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకు హాని చేస్తుంటే వాళ్ళ సంగతి ఎవరు చూసుకుంటారు?
నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమించినా కూడా నిన్ను బాధిస్తుంటే ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పాను నేను. ఆవిడ మాట్లాడు. ఇంతకీ తప్పు చేసింది చనిపోయినవాడు కాదు, తప్పు చేసింది ఈవిడి. చనిపోయినవాడు తప్పు చేయలేదు, తప్పు చేసింది ఈవిడి. మాట్లాడకుండా ఉండేది ఈవిడి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నువ్వు తప్పు చేసి నువ్వు మన ఎత్తమేంటి మాట్లాడతాం? ఇదేదో వెరైటీగా ఉంటుందండోయ్. అంటే నువ్వు తప్పు చేసి నువ్వు మాట్లాడుతూ మానేస్తే నీ లెక్కలో నేను తప్పు చేసినట్ట? ఇదేం పద్ధతి అండి ఇది? కాబట్టి చూడండి, స్వస్థ బుద్ధి నీతి బతికి. ఇప్పుడు చూడండి 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. ఇప్పుడు మన మీద ఏ పాపము లేదు, మొత్తం విమోచన అయిపోయింది. దేవుడు మనలను విమోచించాడు, ఆయన రక్తంలో విమోచించాడు. తెలుసా? సమస్తమైన దుర్నీతి నుంచి విమోచించిన తర్వాత మన జీవితం అంతనంట సత్క్రియాశక్తి. చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సత్క్రియల మీద ఆసక్తి. చెప్పండి. అంటే మంచి పనే చేయాలి. ఏం చేయాలి? చెప్పాలి, చెప్పాలి అందరికీ. ఎప్పుడు మంచి పనేనండి. అసలు చెడు తలంపే ఉండకూడదండి. ఎప్పుడు మంచి పనులు చేయాలంటున్నాడు దేవుడు. మంచి పనుల యందు ఆసక్తి కలిగి. మీరు ఏ తేలిగ్గా తీసుకోకండి. వెళ్ళేటప్పుడు మీరందరూ మంచివారుగా ఉండండి, మంచి పనుల మీద ఆసక్తి కలిగి ఉండండి. మంచి పనులు చేసేవారిని దేవుడు దీవిస్తాడు. మంచి పనులు చేసేవారిని దేవుడు తన రాజ్యానికి చేర్చుకుంటాడు. ఏం చేయాలండి? చెప్పాలి. ఎప్పుడు కూడా మంచి పనులే చేయాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలమ్మా? మంచి పనులు. మంచి పనులు అంటే మంచి పనులు చేయాలి. మాటలేమో చెడ్డ మాటలు చెప్పాలి కదండి, అవునా? పనులేమో మంచి చేయాలి, మాటలు చెడ్డే చెప్పాలి కదా. చెడ్డ పనులు చేసేవారు, చెడు మాటలు చెప్పేవారు ఒకటే. చెడు మాటలు చెప్పేవారు మంచి పనులు చేస్తారా? చేయరు. స్వభావం అన్నాడు దేవుడు. కాబట్టి అలా ఉండాలని మన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు సమర్పించుకొనను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనము మంచివారుగా జీవించుట కొరకు ఆయన సిలువలో రక్తము చిందించాడు. తలకాయ గోడకు చేరితే నిద్ర రాదా? తలకాయ గోడకు చేరితే నిద్ర వస్తుంది. మనం గోడకు జారపడిపోతే నిద్ర వస్తుంది కదా, అవునా కదా? తలకాయ గోడకు చేరిస్తే నిద్ర వస్తుంది కదండి. నడుం కుర్చీకి చేరిస్తే నిద్ర వస్తుంది కదా. నిద్రపోయినప్పుడు మిమ్మల్ని ఫోటో తీస్తే ఆ ఫోటో మీకు చూపిస్తే మీరు చడుచుకుంటారు. తీయమంటారా? ఎవరు నిద్రపోయేటప్పుడు చడుచుకుంటారు మీరు. నోరు ఎలా ఉంటుంది, ఎవరిని మింగుదునా అన్నట్టు కదా. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ ఎందుకై పడ్డాడు? ముగించేస్తున్నా. ఎందుకు? ఆయన పాపం చేశా, ఆయన తప్పు చేశా, ఆయన మోసం చేశా, ఏం చేసి? నీ గురించి, నా గురించి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సిలువకు గౌరవం చేయాలంటే మనం ఆయన సిలువను గౌరవించాలంటే మనం ఎప్పుడు మంచి పనులు చేయాలి. హల్లెలూయా. ఆయన చాలా చెడ్డ పనులు చేస్తున్నాడండి. ఆవిడ చాలా దుర్మార్గురాలండి. ఆయన చాలా భయంకరమైనడు అనే మాట మీరు తెచ్చుకోవటం చాలా ప్రమాదకరం, ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఇదంతానంట పాస్టర్ గారు, నిజమైన పాస్టర్ గారు, నిజమైన బోధకుడు ఇప్పుడు చూస్తుంది.
నిజమైన బోధకుడు ఏం చేయాలంట? వీటిని గురించే బోధించుచు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఖచ్చితమైన బోధ ఉండాలి. ఖచ్చితమైన బోధ, స్థిరమైనటువంటి బోధ. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు. జాగ్రత్త, 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 జాగ్రత్త. దేవుని స్తోత్రం. హెచ్చరించుచు, అధికారములో దుర్బోధను ఖండించుచు. ఎక్కడైనా చెడ్డ బోధ ఉందనుకోండి, తప్పుడు బోధ ఉందనుకోండి, ఖండించమంటున్నాడు. అలా కుదరదు, అలా కుదరదు. ఒకరోజు బెంగళూరులో సాయంత్రం మాట కూర్చున్నాం మేము. విక్టరు అనే అతను, నేను, ఇంకొక అతను వచ్చాడు. అతను వచ్చి అన్నాడు, మనం యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నాం, కరెక్టేనండి. నేను వచ్చేదారిలో షిరిడి సాయిబాబా గుడి దగ్గర నుంచి వచ్చానండి. ఏమి జనం అండి. ఇప్పుడు ఆయన కూడా గొప్పవాడు కాకపోతే ఎందుకు వెళ్తారండి అన్నాడు. ఎవరతను? క్రైస్తవుడు. ఎవరితోటి? విక్టర్ తోటి. నేను అప్పటికింకా పూర్తిగా ప్రభువులోకి రాలేదు, అప్పుడే తెలుసుకుంటున్నాను. విక్టర్ అనే అతను ఏం చేశాడు తెలుసా? గెటప్ అన్నాడు. లెగు అన్నాడు. గెటప్ అన్నాడు. గెట్అవుట్ అన్నాడు. గెటప్ అండ్ గెట్అవుట్. నేనేం చెప్పాను? గెట్అవుట్, డోంట్ ఎంటర్ ఇన్ టు మై పర్మిషన్స్. నాకు తాడొచ్చింది. ఇంకా నేనేదో వాగలేదు, నేను అనవసరమైన వాగుడేమో వాగలేదు, నా ఏమేను. గెట్అవుట్ అన్నాడు. వెళ్ళిపోయాక నేను ఏంటంటే అంత కోపడిపోయాను. సంవత్సరం నుంచి ట్రైనింగ్ అవుతున్నాడు ఇక్కడ, సంవత్సరం నుంచి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు ఇక్కడ. దుర్మార్గుడు. ఏం వాగుతున్నాడు వీడు? ఇంకా నయం చెప్పించలేదు. చెప్పింతే అయిపోద్ది. అలాంటి దైవజనులు ఉంటారు అక్కడక్కడ. పెట్టారంటే మొత్తం ఎక్కడ పార్ట్ ఊడిపోద్ది. దేవుని స్తోత్రం. నేను తమాషా చేస్తున్నారు దేవుడితో, ఎడకొడ ఆడుతున్నారు యేసు ప్రభుతో. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, పాపం చేయవారికి మళ్ళీ హెచ్చరిస్తున్నాను. మీరు పాపాన్ని వదిలిపెట్టకపోతే యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. ప్రమాదములో ఉన్నారు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. కాలు చేయ పడిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు, తెగుళ్ళు రావచ్చు, భయంకరమైన సమస్యలు నీ జీవితంలోకి రావచ్చు, సర్వనాశనం కావచ్చు. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దని హెచ్చరిస్తున్నా. ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దని హెచ్చరిస్తున్నాను. అంతకంటే బెటర్ టు లీవ్ హిమ్. వదిలేయండి ఆయన్ని. జోషి గారు ఒకసారి చెప్పాడు టీవీ ప్రసంగంలో, యేసు ప్రభుని దేవుడు అనండి, యేసు ప్రభుని దేవుడు అనండి, లేదా దేవుడు కాదనండి. అర్థమైంది మీకు? చెప్పాలి. యేసు ప్రభుని దేవుడు అనండి, లేదా చెప్పాలి దేవుడు కాదనండి. ఆ విషయంలో దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభుని దేవుడిని అసలేయద్దు. డోంట్ యాక్ట్ లైక్ దాట్. చాలా ప్రమాదం. బలహీనత, రోగము, మరణము, చాలా ప్రమాదంలో పడిపోతాం. తర్వాత తీర్పులోకి వెళ్ళిపోతాం, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధులై ఉండుడి, దైవ చిత్తమున ఎదుగుడి. చివరిగా చెప్తున్నాను, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా,
ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి వందనాలు. మీరు త్వరగా రానై ఉన్నారని మేము సిద్ధపాటు కొరకు ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మంది ఈరోజు రాలేదు, వారిని మీరే మాట్లాడండి. ఎందుకు రాలేదు నాకైతే తెలియదు. నిర్లక్ష్య ధోరణిలో ఉన్న వారిని మీరే గద్దించండి. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యము నెరవేర్చండి. జరగబోయే కార్యక్రమాలను దీవించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు ఈరోజు రాత్రి కత్తవపాడు సువార్త నూతన మందిరం దగ్గర రాలింగ్లో మన సహోదరుడు అక్కడ వ్యాన్ వేసుకొస్తారు. మనమందరం అక్కడికి 7:30కి చేరుకోవాలి. ఇక్కడ బాధకు 7ంటికి వేల్పూర్లో బస్సు ప్రారంభమవుతుంది. అక్కడ ఈరోజు క్రిస్మస్ సువార్త జరుగుతుంది. ఈరోజు రేపు ఆలయాలు గృహాలు శుభ్రం చేస్తున్నారు. రేపు ఎవరికి ఇవ్వలేదు. 22 ఎవరికి ఇవ్వలేదు. 23 ప్రసన్నమణి గారు వారు కుటుంబం చక్కని బిల్డింగ్ కట్టుకుంటున్నారు. మనము వీరభద్రపురం నుంచి తణుకు వెళ్ళే దారి లెఫ్ట్ సైడ్ తిరిగితే మళ్ళీ తణుకు వెళ్ళే దారిలో 2వ రోడ్లో అది ఉంటుంది. ఆ బిల్డింగు అక్కడ చూపిస్తారు. 23 రాత్రి ఆ కొత్త బిల్డింగ్ దగ్గరే కదా సువార్త. 24 రాత్రి ప్రేమ్ కుమార్ గారు గృహంలో. 25 పగలు మన కావులపురం సహోదరులు ప్రతి సంవత్సరం వారే పెట్టుకుంటున్నారు భోజనాలు. ఈ సంవత్సరం కూడా పెట్టుకుంటున్నారు. 25 పగలు క్రిస్మస్ ఇక్కడ. రాత్రి సతీష్ శ్యామ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం 25. అయితే 26 రాత్రి క్రిస్మస్ కూటమి కాదు, కానీ క్రిస్మస్ అనేది ఉండదు, కానీ కూటమి దేవుడిదే. అయితే యెహోషువ గారు పెట్టుకుంటున్నారు. అది 26 రాత్రి వారింటి దగ్గర. 27 రాలింగి విజయ్ గారు స్తంభాల దగ్గర 27 వారి కూటమి పెట్టుకుంటున్నారు. మిగిలిన కూటాలు వచ్చే ఆదివారం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి. అలాగే వెనకాల మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రార్థించండి, సహకరించండి. 31 రాత్రి ప్రార్థనలు ఉంటాయి, జనవరి 1. అలాగే క్యాలెండర్లు ఇస్తున్నారు. అన్ని విషయాల్లోనే మీకు దేవుడు ప్రేరేపించిన ప్రకారం సహాయాలు చేయండి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్తాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము.
చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తాను కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోన ఎన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోన ఎన్నో వెతిక అంతా శూన్యము చివరికి నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము 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 హల్లెలూయా నువ్వే నా జీవాధారము అని పాడేటప్పుడు ఈ అమ్మాయి ఎమోషన్లోకి వెళ్ళింది. అది మనకు అర్థమైపోయింది, అందుకే తప్పట్లు కొట్టారు. ఎమోషన్ పాట పాడేటప్పుడు ఎమోషన్ ఉండాలి. అప్పుడే వాక్యం చెప్పినప్పుడైనా పాట పాడేటప్పుడైనా ఎమోషన్ అంటే అర్థం ఏంటంటే హృదయం లోపల నుంచి ఫీలింగ్. నేను ఇంకా పాపం చేయను ప్రభు అని పాడేటప్పుడు దేవుడికి నమ్మకం అయిపోద్ది హృదయం నుంచి పాడితే. పాట ఎప్పుడు కూడా పైపైన పాడకూడదు, ఎవరికో బాగుండాలని పాడకూడదు. వాక్యం కూడా ఎవరికో బాగుండాలని చెప్పకూడదు. ఏదైనా ఆ లోపల నుంచి వచ్చేదే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సందర్భం కాదు, కానీ నేను కూడా గాయకుడినే కనుక నేను కూడా చాలామందితో సుశీలవాణి జీరం లాంటి వారితో పాడాను కనుక
నేను చెప్పే మాట ఘంటసాల గారు పాడినట్టుగా భారతదేశంలో ఎవ్వరు పాడలేరు. ఆయన పాడటానికి కారణం ఏంటంటే ఆయన జీవితం అడుక్కుని అక్కడక్కడ వారాలు చేసుకుని సంగీతం నేర్చుకుని గాయకుడు అయ్యాడు. ఆయన పాడుతుంటే గుండెలు కదిలిపోతాయి. అందుకే 50 సంవత్సరాలకు చచ్చిపోయాడు అతను. గుండెలు కదిలి ఆ రాళ్ళు కరిగిపోతాయి. దానికి కారణం కంఠం కాదు, ఎమోషన్, లోపల నుంచి వచ్చే భావన. యేసు ప్రభువుని చూసిన వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు. దానికి కారణం ఆయన హృదయం. దేవుని స్తోత్రం. ఆ హృదయంలోంచి రావాలి పాట, మాట, భావన, ప్రార్థన. యేసు ప్రభు ఏమడిగాడు మన దగ్గర? ఇదొక్కటే అడిగాడు. దేవుని స్తోత్రం. ఆ హృదయంతో పాడితే అందరూ కదులుతారు, దేవుడు కూడా కదులుతాడు. లేచి నిలబడతాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఎంతో ప్రాముఖ్యమైన వాక్యాన్ని మాకు అందించారు. అలాగ జీవించాలని నిర్దేశించారు. మేము అలాగా నీ ప్రసన్నత, నీ ఆశీర్వాదం పొందుకొని మేమందరము అలాగా జీవించే భాగ్యం పరిశుద్ధాత్మలో మాకు దయచేయమని, రాని వారిని మీరు తప్పక అడిగి గద్దించాలని, వచ్చిన వారిని దీవించమని, వరుసగా ఉన్న కార్యక్రమాలన్నీ ఘనంగా మీ నామ మహిమార్థంగా జరిగించమని, వాయిద్యములు, మైకులు అన్నీ మందిర నిర్మాణాలు, సహకారాలు చేస్తున్న వారందరినీ దీవించమని, కానుకలను దీవించమని, వారిచ్చే ప్రతి కానుకను దీవించి తిరిగి వారికి నూరంతలుగా దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ బిడ్డలందరికీ తోడయుండును గాక. జాగ్రత్తగా వెళ్ళండి.